ఇక డీటెయిల్స్ లోకి వెళితే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని భూ కుంభకోణానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగలవలసిందిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రగతి నగర్ శంషీగూడలోని టీజీఐఐసీ ఐటీ పార్కుకు కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కేశినేని చిన్ని ఆయన బినామీ సంస్థలు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కేశినేని ఆరోపించారు. ఈడీ ఎన్సీఎల్టీ ఆంక్షలను దాచిపెట్టి సుప్రీంకోర్టులో నకిలీ రాజీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. హైడ్రాను రంగంలోకి దించి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ సందర్భంగా నాని డిమాండ్ చేశారు. ఈ భూ వివాదం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటుగా ఆయన బినామీలుగా వ్యవహరిస్తున్న మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ ఉన్నట్లుగా కేశినేని నాని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన జప్తు ఆదేశాలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విధించిన ఆంక్షల ఉనికిని పూర్తిగా దాచిపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ వాస్తవాలను మరుగున పరుస్తూ ఒక మోసపూరితమైన రాజీ ఒప్పందాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ భూమిని నొక్కేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు ఎలాంటి యాజమాన్యపు హక్కులు లేవని గతంలో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ద్వారా స్పష్టమైందని గుర్తు చేశారు. అక్కడ జీరో ప్రైవేట్ టైటిల్ ఉన్నప్పటికీ అక్రమార్కులు రాత్రికి రాత్రే అక్కడ ఆక్రమణలు ప్రారంభించారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంఓ అడ్వకేట్ జనరల్ ద్వారా ఈ అక్రమ భూ బదలాయింపును నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.